లెట్స్ అన్పాక్ సారీ రోజు చుట్టు తల్లి హాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫేస్ ఇలా హాయ్ అని చెప్పి హాయ్ అవ్వదు నేను చచ్చిపోయేంత వరకు ఇది ఈ ఫీచర్స్ అవన్నీ నేనైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ లాగానే ఉన్నాయి. లెట్స్ బై ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఎవరన్నా మీరు కొట్టి చంపారంటే దీనికి కొట్టి చంపేయచ్చు. హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియో రెగ్యులర్గా ఉండే వీడియో లాంటిది అయితే కాదు, కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేశాను. వెబ్సైట్స్కి మొబైల్ అప్లికేషన్స్కి చెప్తా ఉంటాను కదా, యూఎక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, యూఐ ఇలా ఉంటే బాగుంటుంది అనేది. అలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ నేను రీసెంట్గా ఒక డిజిటల్ ప్రోడక్ట్కి కాకుండా ఫిజికల్ ప్రోడక్ట్కి ఫేస్ చేశాను అనమాట. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ దాంతోపాటు కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. అంటే నేను నార్మల్గా ఏ ప్రోడక్ట్కి అయినా సరే ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ చేస్తాను, ఒకవేళ ప్రాబ్లమ్ ఫైండ్ చేయడం ఒకటే కాదు దానికి సొల్యూషన్స్ ఎలా ఇస్తాను అన్నది తెలుసుకోవాలని నీకు అనిపిస్తే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో. అసలు బోరే కొట్టదు. నాతో పాటు ఇంకొక ఇద్దరు డిజైనర్స్ ఎడిటర్స్ ఉన్నారనమాట. దే లెర్నింగ్ ఎడిటింగ్ అండ్ దే డిడ్ సమ్ డిఫరెంట్ దే యాడెడ్ మీమ్స్. అంత ఎడిటింగ్ టెక్నిక్స్ లేకపోయినా మీమ్స్ పెట్టి కొంచెం నవ్వించడానికి ట్రై చేశారు. మేబీ యూ కెన్ అండర్స్టాండ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ కూడా ఎలా యూఎక్స్ని అబ్జర్వ్ చేయవచ్చు అన్నది తెలుసుకోవచ్చు. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే లెట్స్ కనెక్ట్. నేను కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు పడతానా అన్నది మీరు కూడా చూడాలి. చెప్పు. దిస్ ఇస్ నాట్ మై యాక్చువల్ మొబైల్, బట్ ఆ మొబైల్లోనే రికార్డింగ్ జరుగుతుంది. దీనికి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇది మాట విందు, మళ్ళీ దీన్ని తిప్పుకుంటా ఉండాలి లైక్ ఇలా. సో అప్పుడు స్టిఫ్ అవుతుంది అనమాట. ఓకే, నా నేను ఇది ఓపెన్ చేయడం నాకు చాలా పెద్ద పని అయిపోద్ది. ఇది ఒక గేమ్ చూసారా, గాడ్జిల్లా ఏదో యానిమల్ నోరు ఓపెన్ అయినట్టు ఇలా అంటూ ఉంటుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటనంటే ఇక్కడ పెట్టినప్పుడు దీంతో పాటు సపరేట్గా ఏమైనా వీడియోస్ రికార్డ్ చేయాలంటే స్ట్రైట్గానే చేయగలుగుతాం. కిందకి పెట్టాలి అని అంటే ఇవి కూడా పడిపోతున్నాయి. సో అదొక ఇబ్బంది అయిపోతుంది. దీనికి లైట్ కనెక్ట్ చేయాలంటే వెనక్కి ఇచ్చాడు. సో ఈ లైట్ని కూడా ఇలా తిప్పి 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 నరికి 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 అలా 7 సార్లు దీన్ని తిప్పి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో లెట్స్ టెస్ట్. బ్యాక్ కెమెరాతోనే ఎక్కువ బాగా క్లారిటీ ఉంటుంది, బట్ సో టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో ఇప్పుడు నేను నా ట్యాబ్ని రికార్డ్ చేయాలి. సో ట్యాబ్ని రికార్డ్ చేయడం అది పక్కన పెడితే ఒకసారి నా అవతారం చూడండి. ఇది చూడు, నన్నేం చూస్తున్నావే గాఢదుడు. నా ఒళ్ళో పెట్టుకోవాలి. సో ఇలా కాకుండా దీన్ని అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత ఐ విల్ షిఫ్ట్, ఎందుకనంటే నా బ్యాక్ క్యామ్లో ఇవన్నీ అడ్జస్ట్ చేస్తున్నా. కొంచెం నేను దీన్ని లూజ్ చేసి కొంచెం ముందుకి అడ్జస్ట్ చేసి ఇంకా కొంచెం పైకి కావాలంటే పైన పెట్టి దీన్ని టైట్ చేశాను. సో దీంట్లో మూమెంట్ ఏమీ ఇప్పుడు ఉండదు, కానీ ఇది వాబుల్ అవుతూ ఉంటుంది అనమాట స్టాండ్. సో ఇది కొంచెం ఇరిటేటింగ్ థింగ్, బట్ ఇప్పుడు దీన్ని కదపకుండా జాగ్రత్తగా నేను నా వీడియోని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను టెస్ట్ చేసుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలి. సో ఫిగ్ ఇప్పుడు ఉండేది కదా, దాన్ని పట్టుకొని చేయడమే మనప్పుడు. డిజైన్ హారిజాన్స్. సో ఇలానే క్లాసెస్ చెప్పేటప్పుడు రికార్డ్ చేసుకునేటప్పుడు ఉండే కష్టాలు. యాక్చువల్గా నా దగ్గర ఇంకొక స్టాండ్ కూడా ఉంది, బట్ ఇట్స్ డిఫరెంట్ అనమాట. దాంతో వచ్చే కష్టాలు ఏంటో తెలుసా? లెట్స్ అన్పాక్. ఇలానే పడతా ఉంటే ఫోన్స్. సారీ రోజు చుట్టు తల్లి. ఇది ఇలానే చచ్చి చాలా సార్లు బతికింది. ఇప్పుడు ఇది కాదు కానీ వేరే స్టాండ్ ఉంది, దాంతో నేను పడే కష్టాలు ఏంటంటే ఫస్ట్ లెట్ మీ
ఓపెన్ దిస్. ఈ లైట్తో పని లేదు, ఈ లైట్ రివర్స్లో పెట్టాడు వీడు, సో దానివల్ల నాకు యూజ్ ఉండట్లా, మీకు చూపిద్దామనే చేశాను. సో ఎప్పుడు దీన్ని మళ్ళీ మౌత్తో నాకు ఇలా ఆడుకోవడం నచ్చుతుంది ఎందుకో, చూసారా? ఏదన్నా కొంచెం వియర్డ్గా ఉన్న సౌండ్ పెడితే పిల్లల్ని భయపెట్టేటట్టు ఇలా. ఓకే, ఇదైతే కానీ ఏం లేనప్పుడు ఇదే కదా ఉపయోగపడింది. దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా, దీన్ని పక్కన పడేద్దాం. ఇప్పుడు దీని గురించి చెప్పాలి. ఇది ఇంకా వియర్డ్గా ఉండే స్టాండ్ అనమాట. సో ఈ స్టాండ్లో ఏమవుతుంది అని అంటే ఐ హ్యావ్ టు అడ్జస్ట్ లైక్ దిస్. సో ఇందులో పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఫోన్ పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దీన్ని ఏ టేబుల్కో లేకపోతే ఏదైనా స్టాండ్స్ ఉంటే వాటిని అడ్జస్ట్ చేయాలి. దీన్ని ఎలా తిప్పుతానే ఉండాలి, ఇది ఒక ఇరిటేటింగ్ ప్రాసెస్. ఐ హేట్ దిస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎన్నిసార్లు చెప్తాను ఇలాగా. ఓకే, ఇంత గ్యాప్ వచ్చింది కదా, దీనికి పెడదాం అంటే దీనికి సరిపోదు, ఇది ఇక్కడ ఉన్న స్పేస్ చాలా తక్కువ కదా, సో దీనికి అవ్వదు. నాకున్న ఈ టేబుల్ నాకు మళ్ళీ పనికిరాదు. కొన్ని లోపల నుంచి పెడదాం అంటే అది కూడా అడ్జస్ట్ అవ్వదు. సో ఐ హ్యావ్ టు టేక్ అ న్యూ టేబుల్. అంటే యూజ్లెస్ థింగ్ అని అంటే అన్నెసరీగా చేయాలి, దీన్ని బిగించాలి. సో దీన్ని ఎలా తిప్పుతా పైకి అడ్జస్ట్ అయ్యేంత వరకు అవ్వదు, ఇది నేను చచ్చిపోయేంత వరకు ఇది అవ్వదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇప్పుడు దీంట్లో చాలా ఎక్కువ మూమెంట్ ఉన్నది కాబట్టి నేను ఇంకొంచెం టైట్ చేయాలి దీన్ని. ఇదైతే ఇప్పుడు వాబుల్ అవ్వట్లా. సో ఇది అడ్జస్ట్ చేయడం చాలా పెద్ద, ఫింగర్ ప్రింట్ కూడా వెనకే ఉంటుంది ఓపెన్ చేయడానికి, బట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని చేయాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ కంప్లీట్లీ బ్లాక్ చేస్తాడు వీడు. కెమెరాతో కూడా నేను షూట్ చేయలేను దీన్ని. ఒకవేళ రివర్స్లో పెట్టి చేయొచ్చు కదా అంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి కూడా అడ్డుగా ఇవి పెట్టేశాడు. ఏదో తేడాగా ఉందంటే సో ఇట్స్ లైక్ మెస్. నౌ లెట్స్ టెస్ట్. ఇది ప్లే అయిపోతుంది. బ్యాక్ కెమెరా ఆన్ అయింది, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో ఇది ఫ్రంట్ కెమెరాతో యూజ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ అవుద్ది. ఇది ఉంది కదా, ఇందాక షార్ట్ని కొంచెం ముందుకు ఇలా పెట్టి దీనికి మళ్ళీ ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఏమైనా నోట్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఇలా పెట్టి, ఇదిగో నా ఫేస్ ఇలా హాయ్ అని చెప్పి హాయ్ ఇలా ఇక్కడ ఎక్కడుంది బటన్ అని నేను ఇలా వెతుక్కోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉందా, ఆన్ ఆఫ్, ఇక్కడ నేను చేసుకోవాలి. ఇంత కష్టాలు పడాలి దీంతో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి. సో చాలే ఇంకా కష్టాలని, కొంచెం బడ్జెట్ పెట్టుకొని ఒక మంచి ట్రైపాడ్ ఏదైనా ఉన్నదా అని చూద్దామని ఆన్లైన్లో ఐ స్టార్టెడ్ సర్చింగ్. హాయ్, ఓకే, లెట్స్ బై అ న్యూ మల్టీ ఫంక్షనల్, ఏమంటారు దాన్ని, స్టాండ్, ట్రైపాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లెట్స్ ఫైట్. ఫంక్షనల్, మల్టీ ఫంక్షనలే కావాలి, ఎందుకంటే నాకు లైట్ ఆపరేట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ షూట్ చేసేటట్టు. ట్రై సో ట్రైపాడ్స్ లో వస్తున్నాయి ఆల్రెడీ లైవ్ ఉన్నవే చాలా ఇరిటేటింగ్ ఉన్నది. సో అలా కాకుండా కొంచెం కష్టం లేకుండా ఉన్నాయా. ఓకే, ఫైనల్లీ వ్లాగింగ్ బాక్స్ అంటే వస్తున్నాయి. బాక్స్ అన్నా రాలేదు. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అమెజాన్ వాడిది కాబట్టి ఐ సర్చ్. అమెజాన్ వాడిది చూసా, అదే బాగున్నది. అమెజాన్ రాదిది యూట్యూబ్లో అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ పెడతాడు కదా, అది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, దెన్ ఐ Many months later. Finally, lots of searching. I got this product, so I want to buy this one. See, features అవన్నీ నేనైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ లాగానే ఉన్నాయి. See, look at this. I no need to, open another stand. ఇక్కడ దీన్నే పెట్టేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు లైట్ కూడా వాడేస్తున్నాడు. సో లెట్స్ బై. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి.
ఓకే, నాతో పాటు మీరు కూడా కొన్ని డేస్ వెయిట్ చేస్తే ఈ ప్రోడక్ట్ నా దగ్గరకు వచ్చేస్తుంది, అప్పుడు నేను చూపిస్తా. 3 days later. ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని అందులో చదువు కట్ అయితే లేదు, పెడతో కొంచెం క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాను ఏమనుకోవచ్చు. కొన్నిసార్లు ఏం చేయాలి. ఇది ఎలా యూజ్ అవుతుందా అన్నది చూడాలి కదా. చాలా పర్వాలేదు. ఎవరినన్నా మీరు కొట్టి చంపారంటే దీనికి కొట్టి చంపేయచ్చు. నేను ఏదో బ్లాగింగ్ చేసినట్టు ఇది ఇచ్చాడని చెప్పాలనుకోవట్లేదు కదా. అది బ్లాగింగ్ స్టైల్ పర్లేదు చెప్పే. బ్లాగింగ్ బాక్స్ కదా పర్లేదు. బ్లాగింగ్ కదా, సో బ్లాగ్ చేయొచ్చాము. మనకు అలవాట్లేని పనులు అంతా చేయకూడదు. కానీ చాలా బరువు ఉన్నది. ఇప్పుడు లెట్స్ ఓపెన్ దిస్. రావట్లేదే తిరగదు. ఇక్కడ పడేమి చూడక ఒకసారి. అవును, ఇక్కడ ఎలా ఉన్నది మెన్యూ ఎలా వచ్చారా, ఎలా ఓపెన్ చేయాలి. ఇంత పెద్ద కంటెంట్ చదవడం నా వల్ల కాదు. డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఎలా ఓపెన్ చేయాలి. ఇది కాదు మాన్యువల్, ఇది కాదు కదా. ఇంకెక్కడున్నది ఎలా ఓపెన్ చేయాలి ఏంటన్నది బాక్స్ లోనే అన్నది. Number 1. ఓకే, హియర్ ఇప్పుడు నేను ఏదైనా ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు ఎందుకన్నా అంటే నేను అనుకున్నట్టు అయితే ఇది ఓపెన్ అవ్వదా కదా. కానీ ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్ చూస్తే నేను అనుకున్న దానికి రివర్స్ లో ఉన్నది అనమాట. ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ నాది కన్ఫ్యూజ్ అయ్యింది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం ఎలా ఓపెన్ చేయాలని. నేను ఇలా కొంచెం గట్టిగా లాగేస్తే తిరిగిపోతుంది. ఎందుకు తిరిగిపోద్ది అంటే దీన్ని ఇలా పైకి పుష్ చేయాలన్న. అది నాకు మాన్యువల్ లో ఫస్ట్ 1 దాంట్లో పెట్టారనమాట. సో అలా పుష్ చేసి పైకి ఓపెన్ చేస్తే ఇప్పుడు వచ్చింది. అదే ముందుగా నేను ఇలా బలవంతంగా అలా గట్టిగా లాగానంటే ఇరిగిపోతుంది. వీటిలో వచ్చింది. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీన్ని జూమ్ చేయాలి. దీన్ని నాకు ఇక్కడ మాన్యువల్ వైజ్ ఓపెన్ చేయొచ్చు. అండ్ దీన్ని టైట్ చేసుకోవాలంటే 3rd స్టెప్. సో టైట్ చేయకపోతే ఏమవుతుంది, ఓకే టైట్ చేయకపోతే లూజ్ అయిపోతుంది. ఇదేంటి మాటనట్లా చూద్దాం. అలా అన్నీ ఒకటైతే మళ్ళీ రిటర్న్ పెట్టాడు అని. సో ఇప్పుడు దీనికి రిమోట్ కూడా ఇచ్చాడు. సో ఐ కెన్ ఆన్ ద లైట్. లైట్ కూడా ఆన్ అయింది. అండ్ ఫ్రంట్ లైట్ ఉన్నది, బ్యాక్ లైట్ కూడా ఉన్నది. సో మోడ్స్ కూడా ఇచ్చాడు. సో ఇది బాగానే ఉంది. నేను ఎక్స్ట్రా ఇంకొక లైట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు బాగానే యూజ్ అవుతుంది. బట్ దీనికి నేను మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నారు. లెట్స్ కనెక్ట్ ద మొబైల్. ఓకే, నాకు కావాల్సిన ఇంగ్లీష్ లో అయితే ఓకే బాగానే ఉంది. బట్ ఎంత డ్రెస్ అనేది ఎలా ఉంటుంది. ఓకే బాగా ఎలా అవుతుంది. చచ్చిపోతుంటా దేవుడా, ఈ ఫోన్ చచ్చిపోతుంది.
సో బాబీ రావడానికి ఒక హ్యాండిల్ క్లియర్ అక్క. ఇది మరి పైకి రావాలి అంటే అయితే ఫస్ట్ ఫోన్ పెట్టేయకూడదా? పెట్టుకో గొడవ ఇప్పుడు నెంబర్గా ఇదైతే హైట్ వెళ్తుంది. ఓకే, హైట్ గురించి అయితే నా దగ్గర వేరే ట్రైపాడ్ ఉంది, కానీ నేను కొనడానికి రీజన్ ట్యాబ్స్ లో పెట్టి ఏదైనా షూట్ చేయాలి, బ్యాక్ క్యామ్స్ చేయాలి అంటే ఎలాగా ఇలాగంటే పడిపోతుంది. ఎలా పెట్టాలి? మాన్యువల్ వెళ్తున్నట్టు. ఓకే, దీన్ని ఎలా పెట్టాలి? నేను రివర్స్ లో పెట్టాను, స్లో చేంజ్ చేశాను. ఓకే, నా వేరే బాబు చెప్పండి ఎందుకు అలా పెడతావా? ఓకే, ఇప్పుడు రైట్. అమ్మా బ్యాక్ లైట్ మేబీ బయట ఆన్ చేయకుండా పెట్టాను ఎందుకంటే లైట్ దీని. సో ఇప్పుడు బ్యాక్ క్యామ్ తో అయితే షూట్ చేసుకోగలుగుతా. ఇప్పుడైతే నాకు ఎవరైనా హెల్ప్ అవసరం లేదని అనుకుంటున్నా. ఓకే, యా వర్కింగ్. కొంచెం టిల్ట్ అవుతుందా? టిల్ట్ కూడా అవుతుంది. అయ్యో బ్యాక్ టోటల్ బ్యాక్ సైడ్ కడితే ఎందుకు పడుతుంది? బట్ కొంచెం టిల్ట్ అయితే అవుతుంది అంతే కదా. కంప్లీట్ రివర్స్ అయితే పడుతుంది. ఒక ప్రెజెంట్ అయితే ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఈ రిమోట్ తో నేను నా ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీ వన్స్ హెల్ప్ అన్నమాట. ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండా ఐ యూజ్ దిస్ వన్. సో ఐ వాంట్ టు కనెక్ట్ దిస్ రిమోట్ విత్ మై ఫోన్, ఏదైతే నేను ఇక్కడ అటాచ్ చేసానో దాంతో. లెట్స్ డూ దిస్. ఇవి చేస్తున్నప్పుడు నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చూద్దాం. బ్లూటూత్ అయితే ఆన్ చేసా. సో దీన్ని ఆన్ చేసాను. ఇప్పుడు బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. దీని నేమ్ ఏమొస్తుంది రిఫ్రెష్ చేసిన. ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే ఉన్నది, కానీ ఇక్కడ నాకు ఇక్కడ కనిపించే ఐకాన్ బట్టి ఇది కీబోర్డ్ అలా అనిపిస్తుంది. దీనిలో కదా నాకు తెలియట్లేదు. దీని మీద కూడా డివైస్ నేమ్ ఇవ్వలేదు. మాన్యువల్ ఏమైనా కనెక్ట్ చేసుకునే టిప్స్ ఇచ్చాడు. No. Let's try with this. Okay. కనెక్ట్ అయ్యింది ఏదో కాదా అన్నది ఎలా తెలుస్తుంది? కనెక్ట్ అయింది ఏదో కాదా అంటే అయ్యాను. ఇక్కడ ఏదో నా రూమ్లో చూసారా లైటింగ్ ఎంత బాగా పడుతుంది. ఎస్, కనెక్టెడ్. బట్ ఇక్కడ కంప్లీట్. కానీ ఇక్కడ ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఐ ఫేస్డ్ మల్టిపుల్, నాట్ ఓన్లీ వన్, మల్టిపుల్ యూఎక్స్ ప్రాబ్లమ్స్. అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ మొబైల్ కి డిజిటల్ ప్రొడక్ట్స్ కి ఉంటది కదా, ఇక్కడ ఉండదు కదా అని అనుకోవద్దు. అవి కూడా నేను చెప్తాను. అవి ఏంటి అని అంటే స్టార్టింగ్ ఓపెన్ చేయగానే నాకు కనిపించిన ప్రాబ్లం ఏంటి, ఈ బాక్స్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లం ఏంటి, ఈ బాక్స్ అసలు ఎలా ఓపెన్ చేయాలి అని. మనకు అలవాటు లేని పని కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను ఎక్కువగా ఇలాంటి ప్రొడక్ట్ ఏదైనా ఒకటో రెండో యూజ్ చేస్తుంటే మేబీ నా అంతా నేను ఫాస్ట్ గా ఓపెన్ చేసేయగలిగేదాన్ని. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు ఇది కొంచెం పుల్ చేయాలి, బయటికి పుల్ చేయాలి, డైరెక్ట్ గా పుల్ చేయకూడదు అన్నది నాకు తెలిసింది. సో వాట్ దే కెన్ డూ, ఒకవేళ అంటే అందరూ మాన్యువల్ చదవరు కదా, కానీ చదవడం అలవాటు చేసుకోవాలి అనుకున్నది డిఫరెంట్ థింగ్. నాకు పెట్టేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇదేంటి క్లోజ్ అవ్వట్లా, బాగా తీసాను కదా.
ఓకే, దీని సైజ్ కి ఇది నేను తిప్పకుండా డైరెక్ట్ గా పెట్టేసాను. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేటప్పుడు వాట్ దే కెన్ ప్రొవైడ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. అమెజాన్ బేసిక్స్ అని ఇక్కడైతే పెట్టారు, ఇక్కడే కొన్ని సైన్స్ పెట్టచ్చు. లైక్ ఐ వాంట్ టు డ్రా సమ్, పర్లేదు నాదే కాబట్టి ఐ విల్ డ్రా. ఓకే, yeah, either some small illustration లేదంటే స్మాల్ ఐకాన్ లైక్ హ్యాండ్ పట్టుకొని పైకి ఇలా మూవ్ చేయాలి అన్నట్టు. ఓకే, యారో మార్క్ ఇలా పెట్టి ఇలా మూవ్ చేయండి అన్న సరిపోతుంది, రైట్? ఆర్ ఇక్కడ ఇచ్చినా సరే సరిపోతుంది. ఇక్కడ చూడరు కానీ కన్ఫామ్ గా నేను బాక్స్ ఓపెన్ చేయగానే నా ఫేస్ అయితే నేనైతే దీన్నే చూసాను, ఈ టాప్ ఫేస్ చూసాను కాబట్టి. సో ఇక్కడ ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఏదో ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ నేను ఇలా ఓపెన్ చేయాలి అన్నది. 2-3 సార్లు ట్రై చేసినా సరే ఇక్కడ ఏదో రాస్తుంది ఏంటి ఇలా పైకి మూవ్ చేయమంటారు అన్నప్పుడు నేను మూవ్ చేస్తే అన్నట్టు యూజర్స్ ఎవరైనా మూవ్ చేస్తుంటే ఓకే ఇలా ఓపెన్ చేయాలి అన్న క్లారిటీ వాళ్ళకి వస్తుంది. అండ్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే, ఐ రియలీ డోంట్ నో అబౌట్ హౌ సెల్ఫీ స్టిక్స్ యూజువల్లీ వర్క్స్ అండ్ ఆల్. సో ఇక్కడ ఉండే రాడ్స్ ఎలా వర్క్ అవుతాయి, దీన్ని ఎలా మూవ్ చేయాలి, ఇవన్నీ నాకు అంత తెలియదు. ఇది నేర్చుకుంటా, అది డిఫరెంట్ థింగ్. కానీ బ్లూటూత్ కనెక్ట్ చేసే కాన్సెప్ట్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఈ ప్రొడక్ట్ కొనుక్కునేటప్పుడే సర్చ్ చేశాను, మీరు చూసారు కదా. సో నేను ఏమనుకుంటా, అమెజాన్ మల్టీ ఫంక్షనల్ డివైస్ అనో లేకపోతే అమెజాన్ ప్రొడక్ట్ అనో అమెజాన్ బేసిక్ అనో ఏదో ఒకటి బ్లూటూత్ కనెక్ట్ చేసేటప్పుడు రావాలి. మీరు చూసిన స్క్రీన్ లో ఏమొచ్చింది, DXT సంథింగ్ 60 అని ఏదో కోడ్ వచ్చింది. ఆ కోడ్ నేను కనెక్ట్ చేసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది నాకు తెలియదు. బట్ అక్కడ రిమైనింగ్ ఏ బ్లూటూత్ డివైసెస్ లేదు కాబట్టి నేను ర్యాండమ్ గా కనెక్ట్ చేశాను దాంతో. దాని తర్వాత అది నా డివైస్ కంటే ఈ డివైస్ కి కనెక్ట్ అయినట్టు దేర్ ఇస్ నో ప్రూఫ్. లైక్ ఇదో కనెక్ట్ అయినట్టు సౌండ్ కానీ లేకపోతే కనెక్ట్ అయినట్టు గ్రీన్ కలర్ లో లైట్ రావడం. ఇక్కడ బ్లూ కలర్ లైట్ అయింది, అంటే నార్మల్ క్లిక్ చేయగానే బ్లూ కలర్ లైట్ వచ్చింది. మీకు కనిపించిందో లేదో నాకు తెలీదు. ఇక్కడ బ్లూ కలర్ లైట్ కనిపిస్తుందా? సో ఈ బ్లూ కలర్ లైట్ కనెక్ట్ అవగానే గ్రీన్ కలర్ లోకి మారడము లేకపోతే చిన్న సౌండ్ లాగా కనెక్టెడ్ అన్నట్టు ఏమైనా వస్తే, సౌండ్ అన్నది కష్టం అనుకుంటే అట్లీస్ట్ కలర్ తో ఇండికేట్ చేస్తుంటే ఓకే ఇది కనెక్ట్ అయింది అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. నేను ఎలా తెలుసుకున్నా ఇది కనెక్ట్ అయిందో లేదా, నేను కెమెరా ఆన్ చేసి దాని మీద క్లిక్ చేస్తే ఓకే కనెక్ట్ అయింది, ఫొటోస్ చేసింది అన్నట్టుగా నేను చూసుకొని అప్పుడు తెలుసుకున్నా. సో యాజ్ ఎ యూజర్ గా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట దీన్ని కనెక్ట్ చేసేటప్పుడు. అండ్ రిమైనింగ్ ఇది కిందకి పడడం పైకి పడడం అన్నది మేబీ ఇది అలవాటు చేసుకోవడం, అంటే దీనికి నేను అంత అలవాటు లేను కాబట్టి నాకు యూజ్ చేయడం రాక నేను ఇబ్బంది పడుతుంటాను. కానీ ఇందులో కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం వస్తే చాలానే ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ఎలా యూజ్ చేయాలన్నది ఓన్లీ దిస్ మాన్యువల్ ఇస్ నాట్ ఎనఫ్. ఇంకా డీటెయిల్ మాన్యువల్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కొంతమంది నేను ఇప్పుడు చూపించారు కదా ట్యాబ్ లో ఎలా డయాగ్నల్ గా పెట్టి రికార్డ్ చేయాలనుకున్నా అలా, కొంతమంది స్ట్రైట్ గా, ఇంకొంతమంది కుకింగ్ కి యూజ్ చేయాలనుకుంటారు, వాటికి ఇది ఉపయోగపడుతుందా లేదా అలా కూడా చూపించుంటే బాగుండేది అని అనిపించింది అనమాట. సో అది స్టాండింగ్ వైజ్ అదంతా డిఫరెంట్ థింగ్. నేను వన్ మేజర్ థింగ్ ఏంటి, నేను డ్రా చేశాను కదా. సో దిస్ ఐకాన్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అవుతుంది యూజర్స్ కి, అండ్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బెనిఫిట్ అవుతుంది. మాన్యువల్ చూసినప్పుడే కాకుండా చూడగానే వాళ్ళకి అర్థమైపోతారు. అంటే ఐకాన్స్ సమ్ ఇలస్ట్రేషన్స్ అమెజాన్ వాడు ఎలాగా ఇలస్ట్రేషన్స్ యూజ్ చేస్తారు కాబట్టి అవన్నీ యూజ్ చేయొచ్చు. అండ్ బ్లూటూత్ దగ్గరకు వచ్చేటప్పటికి కరెక్ట్ డివైస్ నేమ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ థింగ్. అలానే కనెక్ట్ అయిందా లేదా అన్నది తెలిసేలా చేస్తే కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో అదేమి చేయకపోవడం వల్ల నేను కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే నేను దీంట్లో ఫేస్ చేశాను అనమాట. ఇంకా మీరేమన్నా దీంట్లో ఇలా చేస్తుంటే బాగుంటుంది అని అనిపించింది ఏమన్నా ఉంటే యూ కెన్ కామెంట్. అండ్ ఎందుకు ఈ వీడియో ఎలా ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను, ఎందుకు ఈ వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా చేస్తుంటే క్షమించండి, నచ్చితే ఓట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫిగ్మా పార్ట్ 3 వీడియో రాయడానికి కొంచెం టైం పడుతుంది. ఫిగ్మా రెస్పాన్సివ్ మీద ఇంకా అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే
ఏది బెటర్ చేసి ఉంటే బాగుంటుంది, నాకు ఇదంతా వేస్ట్ అక్క సబ్జెక్ట్ మీదే చెప్పండి అని అంటే ఐ వర్క్ ఆన్ ఇట్. లేదు ఇలాంటివి కూడా మాకు కావాలి అలా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ మీద వర్క్ చేస్తూ మీకు నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే దెన్, థ్యాంక్ యూ, బాయ్.